ప్రస్తుతం ఆర్డర్ అయితే మాత్రం రిజర్వ్లు ఉందనేటువంటి అంశాన్ని అయితే మాత్రం చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు జరిగినటువంటి కీలకమైనటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ కౌన్సిల్ జడా శ్రవణ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం సార్. ముఖ్యంగా ఈ రోజు చాలా కీలక అంశాలను మీరు ప్రస్తావన చేశారు. ముఖ్యంగా దస్తగిరి విషయంలో 3 అంశాలను మీరు కోర్టు ముందు ఉంచినటువంటి పరిస్థితి, మీరు ముఖ్యంగా కుటుంబ సభ్యుల ప్రొటెక్షన్ విషయం కావచ్చు, అప్రూవర్గా మారినటువంటి అంశాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? డే బిఫోర్ ఎస్టర్డే అంటే ఒక 2-3 రోజుల క్రితం దస్తగిరి ఫాదర్ని విచక్షణారహితంగా కొట్టి, నీ కొడుకు ఎలక్షన్లో పోటీ చేసేంత మగాడా, మాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తారా అని విచక్షణారహితంగా కొట్టినటువంటి అంశం మీద దస్తగిరి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు. కనీసం పోలీస్ రిపోర్టు రిజిస్టర్ చేయకుండా, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా, కంప్లైంట్ తీసుకోకుండా, దాన్ని ఏ విధమైన విచారణ చేయకుండా ఇది కేవలం యాక్సిడెంట్గా అని ఒక సాక్షిలో ఒక కథనాన్ని రిపోర్ట్ చేసి ఈ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటికి బెయిల్ వచ్చిందని ఒక నిందితుడికి 200 మంది సైలెన్సర్లు తీసివేసి బాణాసంచ కాలుస్తూ దస్తగిరి ఇంటి చుట్టూరు కూడా నానా యాగి చేస్తే ఏమంటామండి దీన్ని? అంటే మీరు ఒక విట్నెస్ని థ్రెటన్ చేస్తూ దస్తగిరి తండ్రిని చంపాలని ప్రయత్నం చేసి దస్తగిరి భార్య మీద థ్రెటన్స్ కాల్స్ ఇస్తూ వాళ్ళ ఇంటి చుట్టూ రౌడీ మోకలు సైలెన్సర్లు తీసేసి బళ్ళు వేసుకుని తిరిగి థ్రెటన్ చేస్తుంటే దీన్ని దేశం అంటామా, రాష్ట్రం అంటామా, రాజ్యాంగం అంటామా? పిటిషన్ ఫైల్ చేయొద్దా? మీరు జైల్లోకి వచ్చి జైల్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా బెదిరించే స్థాయికి చైతన్య రెడ్డి వస్తే జైలర్లు కూడా వీళ్ళకి సహకరిస్తుంటే ప్రొటెక్షన్ పిటిషన్ అయ్యాక ఏం చేస్తాము? సో ఈరోజు అయితే దస్తగిరి కుటుంబ సభ్యులకి, దస్తగిరి భార్యకి, దస్తగిరి తల్లిదండ్రులకి, దస్తగిరి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా సిబిఐ కోర్టులో పిటిషన్ వేశాం. ఆ పిటిషన్ మీద చాలా తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. దస్తగిరికి వేసినటువంటి పిటిషన్లో యూట్యూబ్ లింక్స్ ఫార్వర్డ్ చేశారు, మీడియా ట్రయల్ చేస్తున్నారు, మీడియాలో కూర్చొని మాట్లాడుతున్నారు. అంటే మరి ఎఫ్ఐఆర్ కట్టకుండా సాక్షిలో కథనం ఎలా వాళ్ళ ప్రసారం చేశారు? దస్తగిరి ఇచ్చిన రిపోర్టు మీద విచారణ చేయకుండా మీరు అది యాక్సిడెంట్ అని ఎవరు కన్ఫర్మ్ చేశారు? ఎస్పీ కన్ఫర్మ్ చేశారా? ఎస్ఐ కన్ఫర్మ్ చేశారా? ఎఫ్ఐఆర్ ఎక్కడుంది? నేను నా తండ్రికి జరిగింది, నా తండ్రిని కొట్టడానికి చంపడానికి ప్రయత్నం చేశారు అని దస్తగిరి కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎఫ్ఐఆర్ కట్టండి. ఎఫ్ఐఆర్ కట్టి నిజాయితీగా విచారణ చేయండి. విచారణ చేసిన తర్వాత ఇది యాక్సిడెంట్ అని చెప్పండి. మీరు ఎఫ్ఐఆర్ కట్టారా? విచారణ చేశారా? ఏ ఆధారాలతోటి సాక్షిలో కథనాన్ని ప్రచురించారు మీరు యాక్సిడెంట్ అని? అంటే మీరు చేస్తేనేమో సంసారమా, మిగతా వాళ్ళు చేస్తేనేమో ఇంకొకట? అంటే వాట్ కైండ్ ఆఫ్ అ స్టేట్మెంట్ ది పీపుల్ ఆర్ గివింగ్ బిఫోర్ అ కోర్ట్ ఆఫ్ లా? ఐ డోంట్ అండర్స్టాండ్ రియల్. అంటే దస్తగిరికి ఎవరి నుండి థ్రెటన్ ఉంది సార్? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి, భారతి లాంటి పేర్లన్నీ వస్తున్నాయి. మీరు ఆ పిటిషన్లో ఎవరిని పార్టీ చేస్తారు? ఈ దస్తగిరి ఎవరి నుంచి అయితే థ్రెటన్ ఉందని నాకు చెప్పాడో యాజ్ అన్ అడ్వకేట్గా నేను ఆ పిటిషన్లో అదే రాశాను. దస్తగిరి చాలా సీరియస్గా అప్రహెన్షన్ ఎక్స్ప్రెస్ చేసింది అవినాష్ రెడ్డి, భారతీ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి అండ్ నిన్న ఎవరైతే చైతన్య రెడ్డి ఉన్నారో వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన, ఈ నలుగురు దగ్గర నుంచి తన ప్రాణానికి హాని ఉంది అని చెప్పేసి యాజ్ ఏ విట్నెస్గా దస్తగిరి అప్రహెన్షన్ ఎక్స్ప్రెస్ చేశారు. అవే విషయాలు నేను పిటిషన్లో పొందుపరిచాను. కోర్టు విల్ టేక్ అ డెసిషన్. ఇప్పుడు మేము ఇచ్చినటువంటి పిటిషన్లో న్యాయం ఉంది అంటే కోర్టు విచారణకు ఆదేశిస్తుంది, ప్రొటెక్షన్ ఇస్తుంది. ప్రొటెక్షన్ లేదు అంటే డిస్మిస్ చేస్తుంది. దాని మీద మేము పై కోర్టుకు వెళ్తామో కింద కోర్టుకు వెళ్తామో దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఒక విట్నెస్గా నాకున్నటువంటి ప్రాథమికమైన హక్కు, నేను రేపొద్దున కోర్టులో ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లోపు వెళ్ళిపోయి ఈ సాక్షిగా నేను మాట్లాడాలి అంటే నాకు ఇక్కడ యుద్ధ వాతావరణం కనిపిస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి నాకు థ్రెట్ ఉంటే, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నాకు థ్రెట్ ఉంటే, డీజీపీ ఆఫీస్ నుంచి నాకు థ్రెట్ ఉంటే, ఎంపీ దగ్గర నుంచి నాకు థ్రెట్ ఉంటే వేర్ షుడ్ ఐ గో? నేను ఎక్కడికి వెళ్ళాలి? సో ఎక్సెప్ట్ కోర్టుకు రావటం తప్ప, ప్రొటెక్షన్ అడగటం తప్ప, ఆ ప్రొటెక్షన్ అడగటం కూడా తప్ప. సో ఖచ్చితంగా ఇది రాజకీయ ప్రయోజనాలతోటి చూడొద్దు. ఇది ఒక విట్నెస్ లైఫ్ థ్రెట్ ఉంది, వాళ్ళ ఫ్యామిలీకి లైఫ్ థ్రెట్ ఉంది. ఖచ్చితంగా ఈ విట్నెస్కి ప్రొటెక్షన్ ఇవ్వవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద, కోర్టు మీద ఉందని అయితే నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు దస్తగిరి అప్రూవర్గా మారిన తర్వాత తనని సాక్షిగా పరిగణలోకి తీసుకోవాలనేటువంటి అంశానికి సంబంధించి ఏంటి సార్? ఈరోజు దాని మీద విచారణ ముగిసింది. 28వ తారీఖున దాని మీద ఆర్డర్స్ పెట్టారు, రిజర్వ్ చేశారు. సో ఖచ్చితంగా 110వ సాక్షిగా దస్తగిరిని సిబిఐ అప్రూవర్గా అంగీకరించి దాని ద్వారా దాన్ని హైకోర్టులో వేసి హైకోర్టు కూడా అతన్ని అప్రూవర్గా యాక్సెప్ట్ చేసిన తర్వాత నాకు తెలిసి దస్తగిరి నిందితుడు కాదు, అప్రూవర్గా సాక్షి మాత్రమే. సో ఎవరైతే మెజిస్ట్రేట్ ఉన్నారో కడప పులివెందుల మెజిస్ట్రేటు రాంగ్గా తీసుకున్నటువంటి కాగ్నిజెన్స్ని ఛాలెంజ్ చేశాము. దాని మీద వాదోపవాదనలు జరిగినాయి. ఖచ్చితంగా కోర్టు దస్తగిరిని సాక్షిగానే పరిగణిస్తుందని అయితే నేనైతే భావిస్తాను.